హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్. ఫ్రెండ్స్, వియూ కంపెనీ రీసెంట్గా ఇండియాలో వియూ సినిమా టీవీ యాక్షన్ సిరీస్ పేరుతో 2 మోడల్స్ని అయితే లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు ప్రీమియం సెగ్మెంట్లో తీసుకొచ్చారు. ఇందులో 55 అండ్ 65 ఇంచ్ సైజుల్లో 2 టీవీస్ అయితే ఉన్నాయి. అయితే గతంలో వీళ్ళు బడ్జెట్ సెగ్మెంట్లో వియూ సినిమా టీవీ సిరీస్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో 32, 43, 50 అండ్ 55 ఇంచ్ సైజులో టీవీస్ అయితే ఉన్నాయి. అయితే ప్రజెంట్గా ఇండియన్ టీవీ మార్కెట్లో సోనీ, శాంసంగ్, ఎల్జీ తర్వాత బడ్జెట్ సెగ్మెంట్లో టీవీస్ కావాలంటే చాలా వరకు అయితే వియూ వైపు అయితే చూస్తున్నాం. అయితే ప్రజెంట్గా ఉన్నటువంటి ఎంఐ అండ్ టీసీఎల్ కంపెనీస్ పోటీగా వియూ అనేది రీజనబుల్ ప్రైస్ అయితే టీవీస్ తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళు గతంలో తీసుకొచ్చిన వియూ సినిమా టీవీ సిరీస్కి కొనసాగింపుగా ప్రీమియం సెగ్మెంట్లో ఈ 55 అండ్ 65 ఇంచ్ టీవీస్ని అయితే లాంచ్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో వియూ రీసెంట్గా ఇండియాలో లాంచ్ చేసిన వియూ సినిమా టీవీ యాక్షన్ సిరీస్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ని మీ ముందు తీసుకురాబోతున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంతో నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, నా పేరు నాగేంద్ర స్వామి, మీరు చూస్తున్నారు టెక్స్పైర్ ఛానల్. ఈ వియూ సినిమా యాక్షన్ టీవీ సిరీస్లో 2 మోడల్స్ ఉన్నాయి. అవి 55LX అండ్ 65LX మోడల్స్. ఇవి రెండు కూడా 100 వాట్ ఆడియో అవుట్పుట్తో వస్తున్నాయి. ఇవి రెండు కూడా బెజెల్లెస్ డిజైన్తో వస్తున్నాయి. అలాగే బాటంలో సౌండ్ బార్ డిజైన్తో ఒక ప్రీమియం లుక్ అయితే ఈ టీవీస్కి కనిపిస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఇవి 55 అండ్ 65 ఇంచ్ సైజుల్లో వస్తున్నాయి. ఇవి A+ గ్రేడ్ డిఎల్ఈడి ప్యానల్స్. వీటి వ్యూయింగ్ యాంగిల్ వచ్చేసి 178 డిగ్రీస్గా ఉంది. అలాగే ఇవి రెండు కూడా 4K రెజల్యూషన్తో వస్తున్నాయి. 3840 x 2160 పిక్సెల్స్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి. అయితే 55 ఇంచ్ మోడల్ వచ్చేసి 400 నిట్స్ బ్రైట్నెస్తోను అండ్ 65 ఇంచ్ టీవీ వచ్చేసి 500 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. అలాగే ఇవి రెండు కూడా HDR10 10-bit HLG డాల్బీ విజన్ అండ్ MEMC సపోర్ట్తో వస్తున్నాయి. సో మనకి పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుందని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక సౌండ్ విషయానికి వచ్చినట్లయితే ఈ టీవీ బాటంలో 6 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్తో ఒక JBL సౌండ్ బార్ డిజైన్ అయితే మనకి కనిపిస్తుంది. ఇందులో 4 ఫుల్ రేంజ్ స్పీకర్స్, 2 ట్వీటర్స్, టోటల్గా 6 స్పీకర్స్ ఉంటాయి. ఇవి 100 వాట్ ఆడియో అవుట్పుట్తో వస్తున్నాయి. ఇందులో డాల్బీ డిజిటల్ ప్లస్, DTL విర్చువల్, DTS X సరౌండ్ సౌండ్ ఆడియో సపోర్ట్తో ఈ సౌండ్ సిస్టమ్ వస్తుంది. ఇక హార్డ్వేర్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో 1.4 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, మాలీ 470 MP GPU ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 9 OS పై రన్ అవుతుంది. ఇందులో గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. దీంతో మనం నెంబర్ ఆఫ్ యాప్స్ని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇందులో డిఫాల్ట్గా యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ప్రైమ్ వీడియో ఈ యాప్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇది గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్తో వస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. ఇవి ARC ఆడియో రిటర్న్ ఛానల్ అండ్ CEC కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్. అలాగే వీటితో పాటుగా DLNA అంటే డిజిటల్ లివింగ్ నెట్వర్క్ అలయన్స్ సపోర్ట్తో ఈ 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. అలాగే ఇది HDCP అంటే హై బ్యాండ్ విడ్త్ డిజిటల్ కంటెంట్ ప్రొడక్షన్ వర్షన్ 2.2 సపోర్ట్తో వస్తుంది. అలాగే ఇందులో 2 USB పోర్ట్స్ ఉన్నాయి. బ్లూటూత్ వర్షన్ 5.0 ఉంటుంది. దీంతో మనకి ఎక్స్టర్నల్ సౌండ్ బార్ కానీ, హెడ్ ఫోన్స్ కానీ లేదా గేమింగ్ కోసం జాస్టిక్తో కూడా మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఇందులో Wi-Fi 5 ఆప్టికల్ ఆడియో అవుట్పుట్, 3.5mm జాక్, RF, AV ఇన్పుట్, ఎథర్నెట్ పోర్ట్ అండ్ క్రోమ్కాస్ట్ బిల్ట్-ఇన్ సపోర్ట్తో వస్తుంది. ఇక రిమోట్ కంట్రోల్ విషయానికి వస్తే ఇది IR అండ్ బ్లూటూత్ సపోర్ట్తో యాక్టివ్ వాయిస్ కంట్రోల్తో వర్క్ చేస్తుంది. ఇందులో నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే స్టోర్, ప్రైమ్ వీడియో అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వీటిని హాట్ కీస్కి ఇవ్వడం జరిగింది. ఇక బాక్స్లో వీళ్ళు టేబుల్ టాప్ స్టాండ్ అండ్ వాల్ మౌంట్ బ్రాకెట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 3 years వారంటీ అండ్ 10 days రీప్లేస్మెంట్ పాలసీతో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 55 ఇంచ్ సైజ్ వచ్చేసి 49,399 కానీ అండ్ 65 ఇంచ్ సైజ్ వచ్చేసి 69,399 అయితే ఉంది. సో ఇది ప్రజెంట్గా అమెజాన్లో అయితే సేల్లో ఉంది. సో దీని వీళ్ళ త్వరలోనే ఫ్లిప్కార్ట్లో కూడా సేల్లోకి తీసుకురాబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక ఓవరాల్గా చూసినట్లయితే ఈ వియూ సినిమా టీవీ యాక్షన్ సిరీస్ స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి. కాకపోతే వీళ్ళు ప్రైస్ అయితే చాలా ఎక్కువ ప్రైస్ తీసుకొచ్చినట్లుగా మనకైతే అర్థమవుతుంది. సో గతంలో వీళ్ళు తీసుకొచ్చిన వియూ సినిమా టీవీ సిరీస్ని చూసినట్లయితే వీళ్ళు 13,000 నుంచి 40,000 దాకా ప్రైస్లో తీసుకొచ్చారు. ప్రైస్ అయితే రీజనబుల్గానే తీసుకొచ్చారు ఆ మోడల్స్ వరకు అయితే. కానీ ఇందులో మనం చూసినట్లయితే 55 ఇంచ్ సైజ్ వచ్చేసి 50,000గా ఉంది. సో దీన్ని ఒక 45,000గా తీసుకొస్తే బాగుండేది. అలాగే 65 ఇంచ్ సైజ్ వచ్చేసి 69,399గా ఉంది. దీన్ని వీళ్ళు ఒక 50,000 లేదా 55,000లో తీసుకొస్తే చాలా బాగుండేది. సో ప్రైస్ అయితే చాలా ఎక్కువైందని నేను అనుకుంటున్నాను. కానీ సో ప్రీమియం సెగ్మెంట్లో టీవీస్ తీసుకురావడం అనేది ఒక మంచి విషయంగానే మనం చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఇది వియూ రీసెంట్గా ఇండియాలో లాంచ్ చేసిన వియూ సినిమా టీవీ యాక్షన్ సిరీస్ యొక్క
కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ మై ఒపీనియన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంతో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.